ఈ మాట మాట్లాడారు. ఆశాబిందు గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు కంటిన్యూ. మీరు ఏం మాట్లాడినా నేను గమనం మేము మాట్లాడడానికి విను, తర్వాత మళ్ళీ వస్తే మాట్లాడండి, మీకు సమయం వస్తుంది మళ్ళీ మాట్లాడండి. నేనేమన్నా తప్పు మాట్లాడితే సరిచేయండి. గోపాల్ రెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ విడిపోయిపోతారా లేకపోతే తెలుగుదేశంతోనే ఉంటారా అనేది మీరు అడిగిన ప్రశ్న. ఆయన ఢిల్లీలో పోయినాడు, జాతీయ అంటే వైఎస్ఆర్సీపీ కూడా ఎందుకు అంటే ప్రభుత్వానికి మాట్లాడతాం. గోపాల్ రెడ్డి గారు అంటే ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ సమయం ఇచ్చిందా? మళ్ళీ ఇప్పుడు కావాలని యాక్టివ్ రోల్ ఎందుకు పెంచుకుంటుంది సడన్ గా? అంటే డిఎస్సి వాళ్ళది కావచ్చు ఇప్పుడు. కమాన్ కంటిన్యూ గోపాల్. ఏంటి సార్, ఫస్ట్ వీళ్ళు ఎలక్షన్లకు పోయింది ఉమ్మడి మేనిఫెస్టోతో వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పక్క నుండి మేనిఫెస్టో విడుదల చేశారు. వాళ్ళు ఆ మేనిఫెస్టో ప్రకారం పరిపాలన నడుస్తుంది, ప్రజలు చూస్తారు, ప్రతిపక్షం చూస్తుంది, విశ్లేషకులు చూస్తారు, అందరూ చూస్తూ ఉంటారు. అంటే ఆ ప్రభుత్వము ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చినాక పవన్ కళ్యాణ్ బాధ్యతను తప్పుకొని ప్రభుత్వంలో భాగంగా ఉంటూ మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రజల తరఫున ప్రతిపక్షం అడుగుతుంది. కాబట్టి ఆయనే అంటున్నాడు నాకు అనుభవం లేదంటున్నాడు. మరో 15 ఏళ్ళు కలిసి మేము చంద్రబాబుతో ప్రయాణించాలా, చంద్రబాబు నాయుడుకు బెత్తాన్ని ఆడాడుచున్నాడు అంటున్నాడు. ఆయన సపరేట్ గా ఎడపోతాడు. ఆయనే ఒక పక్క ఢిల్లీలో జాతీయ సమైక్యత, అసలు ఆంధ్రప్రదేశ్ దక్షిణాన్ని రెచ్చగొట్టిందే పవన్ కళ్యాణ్ గారు. హిందీలోనూ ఇంగ్లీష్లో తిరుపతిలో మాట్లాడి ఉత్తరాదికి దక్షిణాదికి వ్యత్యాసం ఉంది, ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన ద్వంద్వ వైఖరితో ఈ రోజు పోయి మళ్ళీ మోడీ గారితో ఆలోచించి అక్కడ జాతీయ సమైక్యత, ఆ రోజు గుర్తురాలేదా తిరుపతి మీటింగ్ లో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి? అప్పుడు కూడా గుర్తుండాలి కదా. ఉమ్మడి మేనిఫెస్టోలో అమలు పరచకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే వెళ్ళి బయటికి రావాలా, లేకపోతే ప్రభుత్వం చేసే తప్పులు పవన్ కళ్యాణ్ పైన కూడా పడతాయి. నేను ఏమంటానంటే నిలకడలేని ప్రసంగాలు, ద్వంద్వ వైఖరి ప్రసంగాల వల్ల పవన్ కళ్యాణ్ యొక్క ఆ యొక్క చరిష్మా పూర్తిగా ప్రజలు తగ్గిపోయింది. దాదాపు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత అప్పటి నుంచి నాయుడు గారు కొనసాగుతున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోకపోతే 10 సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి. వాళ్ళకి అంత బలం ఉంటే ఈయనకి 50 ఆయన 50 గెలుచుకున్న డైరెక్ట్ ఎన్నికల్లోకి వచ్చి త్రికోణ పోటీలో వాళ్ళు ఒకరినొకరిని పట్టుకుంటే నడవలేని పరిస్థితి. రాజకీయ చదరంగంలో నడవలేని పరిస్థితి వాళ్ళిద్దరికి, తెలుగుదేశానికి జనసేనకు ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే మేడం అంటున్నారు నేను చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటి వరకు కూడా ఒక మాట అనలేదు. మీరు చేసిన అమలు కానీ వాగ్దానాలు ఏంటి అని అడుగుతున్నాము. అంతేగాని చంద్రబాబు నర రాక్షసుడు, వాళ్ళు ఆది రాక్షసుడు, ఆయన మాట్లాడడం అనేది సభ్యత కాదు. ఒక ఛానల్ ముందు వచ్చినాక మనం వీధి కలాటలో కుళాయికాడ కలాటం అనేది మాట్లాడడం సమంజసం కాదు. అలా మేమై మాట్లాడినా ఆమె మాట్లాడినా అడ్డుకునే హక్కు మీకుంది ఒక యాంకర్ గా. అంతేగాని ఇప్పుడు అన్నారు ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి తల్లి దీవెన అని ఏదో ఒక దీవెన పెట్టి 10,000 ఇస్తున్నారు. ఈ ప్రతి ఆడబిడ్డకి ఇస్తున్నారా? వాలంటీర్లకు 5,000కి 10,000 చేస్తారు. అన్న వాగ్దానం పవన్ కళ్యాణ్ జబర్దస్త్ మాట్లాడినాడు. 10,000 వాలంటీర్లు లేకుండా పోయినారు. నిరుద్యోగ వృద్ధి వచ్చిన వెంటనే 3,000 అన్నారు. ఎంతమంది నిరుద్యోగులు తెలియదు వీళ్ళకు. మేమంటే మాకు నాలెడ్జ్ లేదంట. ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ 45 ఏళ్ళు నిండిన వారికి పెన్షన్లు ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? అట్లాగే ప్రభుత్వ కళాశాలలు, మెడికల్ కళాశాలలు ప్రైవేట్ చేస్తానంటున్నాడు. ఏం అమరావతి కాదు, అమరావతితో పాటు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలా? కేవలం అమరావతి అంటాడు. అమరావతి మీద వ్యతిరేకం కాదు. అమరావతి కన్నా మొత్తం రాయలసీమలోని వెనుకబడిన అన్ని ప్రాంతాలంతా వాటి కూడా సమానం. అంటే ఒక తలే బాగుంటే కాళ్ళు చేతులు ఎద అన్ని బాగా ఉంటే మనిషిగా ఉంటాడు. ఓన్లీ తలకు ఉంటే కాదు. గోపాల్ రెడ్డి గారు అంటే గతంలో కూడా 3 రాజధానుల అంశం అని తెరపైకి తీసుకొచ్చే అటు వైఎస్ఆర్సీపీ బోల్తా పడింది. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక 1 ఇయర్ కింద సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ మా స్టాండ్ అమరావతి పైనే అన్న చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మీరేమో అమరావతి పైనే మొత్తం పెడితే ఎలా పెట్టుబడి అంటారు. మరి ఒక రాష్ట్రానికి రాజధాని కావాలంటే ఎందుకంటే సార్ మన శక్తికి మించి మన ఆర్థిక వెసులుబాటును బట్టి మనము మన రాజధాని బిల్డింగ్లు కట్టే ఉండాలా. మమ్మల్ని ఏమన్నాడు 13 లక్షల కోట్లని పొరందరేస్తున్నానండి, 8 లక్షల కోట్లని బయ్యావులకు వేస్తామన్నారు. మొన్న 4,50,50,000 కోట్ల అప్పు చేశారు. అప్పుల విషయంలో ఇంత కన్ఫ్యూజన్ గా మా మీద ఎందుకు కుదరబోతారు? ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే 4,60,000 కోట్లు ఎలా అప్పు చేశారు? ఎంత అంటే మనం చెప్పేటప్పుడు ఎదురువాడిని విమర్శించేటప్పుడు లెక్కలు సరిగ్గా చెప్పాలా. ఒక మీటింగ్ లో ఒకటి, ఇంకొక మీటింగ్ లో ఒకటి, బీజేపీ ఒకటి, జనసేన ఒకటి, ప్రజలను పూర్తిగా కన్ఫ్యూజన్ లోకి నెడతారనే అభిప్రాయం.
ఎస్ మస్తాన్ రావు గారు చెప్పండి. చేయాలా? ఎస్ మస్తాన్ రావు గారు. వాస్తవాలు ప్రజలకు విచారం చేయాలి కానీ ఏదో అదివని ఇదని జగన్మోహన్ రెడ్డి లేకుంటే తొలి 5 ఏళ్ళు ఏం చేశాడు? ఆయన ఎందుకు అమరావతి గట్ల అమరావతికి తోలొచ్చే రైతులందరికీ 3 ఏళ్లలోని సిఆర్టీఏ చట్టం ప్రకారం ఫ్లాట్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేకపోయినా? ఆ రోజు మేము అవుతున్నాం. చంద్రబాబు నాయుడు 2014 2019 వరకు పరిపాలన చేసినప్పుడు ఆయన దిగిపోయినప్పుడు ఫ్లాట్లు అలా చేసి ఉండాలా? ఈ రోజు నీళ్లు గోపాల్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. 200 గోపాల్ రెడ్డి గారు, నీళ్లు ఒక్క నిమిషం. Yes, yes. ఆయన ఎందుకు చేయలేకపోయినాడు? బీజేపీతో ఆ రోజు ఉన్నాడు కదా. ఎస్ ఒక్క ప్రశ్నలకు నిమిషం. సమాధానం చెప్పాలి కానీ డైరెక్ట్ గా వ్యక్తిగతంగా తిట్టకూడదని నా అభిప్రాయం. పార్టీనైనా ఎవరినైనా చంద్రబాబు ఏం చెప్పాడు ఏం చేయలేదని అడుగుతున్నాం తప్ప చంద్రబాబు డైరెక్ట్ గా మాకెందుకు కోపం ఉంటది? దానికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వెళ్ళిపోవాలా? ఇది మీరు మాట్లాడేది ప్రతిపక్షం ఉండకూడదు. మళ్ళీ ఎవరు పవన్ కళ్యాణ్ పెట్టుకుంటున్నా? Yes, yes. ఏంటి గోపాల్ సమాధానం లేకపోతే గమ్మున ఉండాలా? Yes, లేకపోతే గోపాల్ రెడ్డి గారు. డైరెక్ట్ గా దాడులు చేయడం, Yes, yes. మీరు గోపాల్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మాట్లాడాల్సి వస్తది. ఒక్క నిమిషం. కాబట్టి చక్కగా మాట్లాడుకున్నాం కూర్చొని. గోపాల్ రెడ్డి గారు, ఒక నిమిషం. మస్తాన్ రావు గారు చెప్పండి, 2029 లక్ష్యంగా జనసేన స్వతంత్ర